హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు పర్వీన్స్ కిచెన్. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో మీకు తెలీదా? నాకు కూడా తెలీదు. నెల్లూరు చేపల పులుసు చేయడం వచ్చండు. మన పులుసు కోసం చేప ముక్కలు ఇవి. దానికోసం కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, కొన్ని ధనియాలు దోరగా వేపుకొని పౌడర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ముందుగా కట్ చేసిన చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, రుచికి సరిపడిన ఉప్పు, కారం, పసుపు, పులుసు ఒక రుచి కోసం వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, పులుపుకి తగినంత చింతపండు రసం, వీటి అన్నిటినీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి తగినంత గానుగు నూనె వేసి నూనె వేడి అయ్యాక కొన్ని మెంతులు చిటపిటలాడించాలి. ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మన కలిపి పెట్టిన చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగాక ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. అంతే, కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మన నెల్లూరు చేపల పులుసు రెడీ. ఈ పులుసుని మన్నాడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపరో సూపర్. మా అత్తగారి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.